కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల వయసు చాలామందిది 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. కానీ వాళ్ళకి ఎటువంటి ఉద్యోగం ఉండదు. కేవలం వాళ్ళు బుక్స్ పట్టుకొని చదువుతూ ఉంటారు. ఈ కాలంలో వాళ్ళ ఫ్రెండ్స్ అనేవాళ్ళు లైఫ్లో ముందుకు వెళ్తుంటారు. వాళ్ళ బంధుమిత్రులు వాళ్ళ పిల్లలతో వీళ్ళని పోల్చడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీళ్ళందరినీ తట్టుకోలేక ఎప్పుడవుతుందిరా అని చెప్పేసి అడగడం స్టార్ట్ చేస్తారు. అది ఎంత కష్టంగా ఉంటుంది అనేది నీకు మాత్రమే తెలుసు. మీ దగ్గర జోబులో డబ్బు ఉండకపోవచ్చు, కానీ మీ తలలో ఒక కళ ఉంది. ఆ కళే మిమ్మల్ని నడిపిస్తుంది. ఇంతమంది ఒత్తిళ్లు పెడుతున్నా సరే ఒక అభ్యర్థి ఖచ్చితంగా నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకున్న అభ్యర్థి ఏవి పట్టించుకోకుండా ముందుకెళ్తూ రోజు పుస్తకంతో కుస్తీ పడుతూనే ఉంటాడు. ఇంట్లో మ్యాగీ చేసుకుంటూ మనల్ని విమర్శించినంత ఈజీ కాదు ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం. సక్సెస్ అనేది రైతు పండించిన మామిడి చెట్టు లాంటిది. ఫస్ట్ విత్తనం వేయాలి, నీళ్లు పోయాలి, దాన్ని పెంచాలి, పోషించిన తర్వాతనే మనకు ఫలం వస్తుంది. నాటిన విత్తనం మొలకెత్తేంత వరకు రైతుకు కూడా తెలియదు అది వృక్షం అవుతుందో అవ్వదో అని చెప్పేసి. కానీ నమ్మకంతో ముందుకెళ్తూ ఉంటాడు. దీనికోసం రైతు ఎంతో శ్రమ పడతాడు. ఎక్కడ కూడా వెనక్కి పోడు, ఎక్కడ కూడా అలసిపోడు. ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం కాదు నువ్వు పోరాడేది. నిన్ను నమ్ముకున్నా, నువ్వు గెలుస్తావు అని చెప్పేసి ఆశ పెట్టుకున్న వాళ్ళ కళ్ళల్లో గర్వం చూద్దామని చెప్పేసి నువ్వు పోరాడుతున్నావు. అది గుర్తుపెట్టుకొని మీరు ముందుకు సాగండి. ఏదో ఒక రోజు నీ పచ్చ పన్నే రచ్చ లేపుద్ది.